ఉదయకాలం మేము అక్కడ దేవుని వాక్యము, దావీదు భక్తుడు ఒక మాట సెలవిస్తాడు, నీ మాట వెండి కంటే బంగారం కంటే విలువైనది, తేనె కంటే జుంటి తేనె దారాల కంటే మధురమైనది అనే మాట మేము ఉదయకాలం అక్కడ ధ్యానం చేశాం. మీరు అది వినాలంటే యూట్యూబ్లో వినండి. ఓకే, ఇప్పుడు మరొక టాపిక్లోనికి మనం వెళ్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిస్తే, ఒక మానవుని యొక్క జీవితము ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, ఇంకా అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఇంకా కొంచెం ఎక్కువ బలం ఉంటే 120 సంవత్సరాలు మానవుని యొక్క ఆయుష్కాలం. ఈ ఆయుష్కాలం అయిపోయిన తర్వాత ఒకరోజు మన ప్రయాణాన్ని ముగించుకొని మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత మనం దేవుని ఎదుట నిలబడినప్పుడు మనమందరము మన యొక్క ఈ భూమి మీద మనము నడుచుకున్నటువంటి ప్రతిదాని విషయంలో దేవునికి మనము లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉంటున్నాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనము చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును, ప్రతి నాలుక దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడుచున్నది. గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. ఒక పని అప్పగించబడిన తర్వాత ఆ పని ముగించినాక ఆ పనికి సంబంధించినటువంటి లెక్క ఆ యజమానికి ఎట్లా అయితే మనము చెప్తామో అదే రీతిగా దేవుడు మనకు ఒక టైం ఫ్రేమ్ ఇచ్చి, మనకు ఒక లైఫ్ ఇచ్చి, మనకు కొన్ని పరిస్థితులు ఇచ్చి ఈ భూమి మీద దేవుడు మనకి ఈ భూమి మీదకి మన యొక్క జీవితాన్ని మనకు అనుగ్రహించినాడు. కాబట్టి అలా అనుగ్రహించబడినటువంటి మన జీవితంలో మనము చేసిన మంచి అయినను సరే చెడు అయినను సరే అది ఏదైనానో దానికి సంబంధించినటువంటి లెక్క మనము చెప్పవలసిన వారమై ఉన్నాము అని చెప్పి దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఒకరోజు మనము నిలబడినప్పుడు, దేవుని సన్నిధిలో మనము ఒకరోజు నిలబడి ఆయనను ఆరాధిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మన నిత్య జీవానికి మనం వెళ్ళిన సమయంలో మొట్టమొదట క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనము నిలబడాలి. నిలబడినప్పుడు దేవుడు కొన్ని ప్రశ్నలు మనల్ని అడుగుతాడు. మొదటి ప్రశ్న ఏంటి అంటే, నీ లావాదేవీలు, నీ క్రయ విక్రయాలు ఎలా ఉన్నాయి, న్యాయంగా ఉన్నాయా? అంటే ధనానికి సంబంధించినటువంటి విషయాలు కానీ లేదా కుటుంబ సంబంధాలకు సంబంధించిన విషయాలు కానీ అవి న్యాయంగా ఉన్నాయా అని దేవుడు ప్రశ్నిస్తే, నువ్వు నిజంగా న్యాయంగా ఉన్నాను ప్రభు అని మనం చెప్పగలమా? మనం కొనే దగ్గర అమ్మే దగ్గర న్యాయంగా ఉన్నామా? ఇతరులతో మనం కలిగి ఉన్నటువంటి ఆ రిలేషన్స్ లేకపోతే సంబంధాలు, కుటుంబ సంబంధాలు, అందులో కూడా న్యాయం ఉందా? న్యాయంగా మనం నడుచుకుంటున్నామా అనే విషయాన్ని దేవుడు ఒకవేళ మనల్ని లెక్క అడిగితే ఆ లెక్కలో మనము నిలబడగలమా? మొదటి ప్రశ్న, నీ లావాదేవీలు ఎలా ఉన్నాయి, నీ క్రయ విక్రయాలు ఎలా ఉన్నాయి, ఎక్కడైనా అన్యాయం ఉందా? దేవుడు న్యాయవంతుడు. దేవుడు ఎవరంట? న్యాయవంతుడు. ఆయన న్యాయాన్ని ఇష్టపడేవాడు, అన్యాయాన్ని ఇష్టపడని దేవుడు ఆయన. కాబట్టి మనము న్యాయంగా ఉండాలి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. మానవ సంబంధాలన్నీ కూడా మనీ సంబంధాలే, గుర్తుపెట్టుకోండి. మానవ సంబంధాలన్నీ కూడా మనీ బేస్డ్ సంబంధాలే. ఆ మనీ సంబంధాలలో న్యాయంగా మనము ఏం చేయాలంట? నడుచుకోవాలి, న్యాయం ఉండాలి. ఒకరోజు దేవునికి లెక్క చెప్పవలసిన వారమై ఉంటున్నాం. దేవుని దగ్గర మనం నిలబడవలసిన వారమై ఉంటున్నాం. ఆయన నీకు కొంచెమో గొప్ప కొంత ధనం ఇచ్చాడు, నీవు కష్టపడుతున్నావు, కొంత సంపాదిస్తున్నావు. ఆ సంపాదనలో న్యాయంగా దానిని మనం ఖర్చు పెట్టాలి, న్యాయంగా మనం నడుచుకోవాలి దాని విషయంలో అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. లేవీలకు రాసిన లేవియా గ్రంథం 19వ అధ్యాయము 35వ వచనం 36వ వచనాన్ని మనం గమనిద్దాం. అక్కడ లేవియా కాండము 19:35, తీర్పు తీర్చినప్పుడు కొలతలో కానీ తూనికలో కానీ, తీర్పు తీర్చినప్పుడు కొలతలో కానీ తూనికలో కానీ పరిమాణములో కానీ మీరు అన్యాయము ఏం చేయకూడదంట? అన్యాయము చేయకూడదు. ఏమంటారు? తక్కెడ, దాన్ని ఏమంటారు? కొట్టకూడదు. తక్కెడలో మోసం చేయకూడదు. న్యాయముగా నీవు నడుచుకునవలెను. న్యాయమైన త్రాసులు
న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు అంటే బాట్లు, న్యాయమైన తూము కొలిచి ఇచ్చేది, న్యాయమైన పడి మీకు ఉండవలెను అంటున్నాడు. దేవుడు ముందే చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు? నీవు న్యాయంగా ఉండాలి, నీ త్రాసు న్యాయంగా ఉండాలి, నీ బాట్లు న్యాయంగా ఉండాలి, నువ్వు కొలిచి ఇచ్చే నీ కుండ న్యాయంగా ఉండాలి, నీ పొరుగువాన్ని నీవు మోసము చేయకూడదు. బైబిల్ అంతా ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమంటాడు. కాబట్టి నీ పొరుగువానితో నీవు కలిగి ఉన్న ఆ మనీ సంబంధాల విషయంలో, క్రయ విక్రయాల విషయంలో ఏముండాలంట? న్యాయం ఉండాలి. కాబట్టి దేవుడు అడిగే మొదటి ప్రశ్న ఏంటి అంటే నీ లావాదేవీలు, నీ క్రయ విక్రయాలు ఎలా ఉన్నాయి? రెండో ప్రశ్న, వాక్య ధ్యానానికి నీవు సమయం కేటాయిస్తున్నావా? దేవుని వాక్యానికి మనము సమయం ఇస్తున్నామా? ఇది రెండవ ప్రశ్నగా దేవుడు అడుగుతాడు. ఒకవేళ అడిగితే నీ సమాధానం ఏంటి? వేరే వేరే వాటికి నీవు సమయం ఇస్తావు, కానీ దేవుని వాక్యానికి సమయం ఇయ్యం. ఎందుకంటే దేవుని వాక్యమే దేవుని పోలికలో నీవు ఈ భూమి మీద జీవించేటట్లుగా చేసేటువంటిది. దేవుని వాక్యమే నీ ఆత్మకు ఆహారము. శరీరానికి 3 పూటలు ఎట్లయితే మనం ఆహారం తింటున్నామో అదే రీతిగా మన యొక్క ఆత్మ జీవించాలి అంటే దానికి దేవుని మాటలను మనము ఇవ్వాలి. ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాము, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును. కాబట్టి నీవు దేనిని బట్టి బ్రతుకుతున్నావు అంటే నువ్వు తినే తిండిని బట్టి కాదు, నువ్వు తాగే నీళ్ళని బట్టి కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాటను బట్టి నువ్వు బ్రతుకుతావు అంట. హల్లెలూయా. సో కాబట్టి దేవుని వాక్యానికి మనము సమయం ఇవ్వాలి. వాక్యములో జీవం ఉంది, వాక్యములో జీవం ఉంది. నిత్య జీవం ఎక్కడ ఉందంటే వాక్యములో ఉంది. వాక్యములో క్రీస్తు ఉన్నాడు, లేఖనాలలో క్రీస్తు ఉన్నాడు, ప్రవక్తల గ్రంథాలలో క్రీస్తు ఉన్నాడు. కాబట్టి జీవం ఎక్కడ ఉందో ఆ జీవాన్ని మనం ఆహారముగా తీసుకోవాలి. ఏజ్కేల్ గ్రంథంలో ఏజ్కేల్ అంటాడు, ఆయన నాకు ఒక గ్రంథం ఇచ్చాడు, ఈ గ్రంథమును తీసుకొని తిను అని దేవుడు అంటే ఆయన ఆ గ్రంథమును భక్షించినాడంట. ఆయన నోటికి అది తేనె వలె మధురముగా ఉంది అంటాడు. అంటే దేవుని వాక్యాన్ని తిన్నవాళ్ళు, దేవుని వాక్యాన్ని ఏమంటారు తేనె వలె తాగిన వాళ్ళు మండుచూ ప్రకాశించుచున్నటువంటి దీపాలుగా ఉన్నారట. వాళ్ళు ఉన్నారట. ఎవరైతే దేవుని వాక్యాన్ని ఆహారములాగా తింటా ఉన్నారో వాళ్ళు మండుచూ ప్రకాశించుచున్న దీపాల వలె ఉన్నారు. ఆ మండుచూ ప్రకాశించుచున్న దీపాలు ఎవరు అంటే బాప్తీసమిచ్చు యోహాను మనకు కనబడతాడు, ఆయన మండుచూ ప్రకాశించుచున్న దీపంలాగా ఉన్నాడు. సంసోను కనబడతాడు, ఆయన మండుచూ ప్రకాశించుచున్న దీపంలాగా ఉంటాడు. ఒక కొదమ సింహం ఆయన మీదికి వస్తే ఒక మేకపిల్లను చీల్చినట్టుగా చీల్చి పడేసినాడు. ఒక పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపి పడేసినాడు. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించినదంట. ప్రేరేపించిన కొలది అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపము వలె ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన బలమైన దానిలో నుండి వచ్చిన తీపిని తిన్నాడు. బలమైనది ఏంటిది? సింహము. తీపి ఏంటి? తేనె. ఆ బలమైన సింహము చనిపోయిన తర్వాత దాని యొక్క ఏమంటారు కళేబరములలో పెట్టినటువంటి తేనెని సంసోను తీసుకొని తిన్నాడంట. హల్లెలూయా. కాబట్టి తేనెని ఎవరైతే తిన్నారో వారు ప్రకాశిస్తూ ఉన్నారు. యోనాతాను తేనెను తీసుకొని తిన్నాడు, ఆయన కన్నులు ప్రకాశించినవి అంటాడు. తేనె దేనిని చూపిస్తుంది? దావీదు అంటున్నాడు, తేనె నీ వాక్యమునైనా, నీ వాక్యము నా నోటికి జుంటి తేనె దార వలె ఉన్నది, నా జివ్వకు మధురముగా ఉన్నది, నా నోటికి తీపిగా ఉన్నది నీ వాక్యము అని ఎవరంటున్నారు? దావీదు అంటున్నాడు. కాబట్టి ఎవరైతే దేవుని వాక్యాన్ని ఆహారముగా భుజిస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ఏమంటారు ధ్యానం చేస్తారో, దివారాత్రములు ధ్యానిస్తారో వాళ్ళు ఎలా ఉంటారంట? మండుచు ప్రకాశించుచున్న దీపముల వలె ఉంటారు అంటాడు. దీపం ఎక్కడ ఉంటే అక్కడ పురుగులన్నీ వచ్చేస్తాయి కదా, అలాగా వెలుగు ఎక్కడ ఉంటే అక్కడ వెలుగుకు జనులు వచ్చారంట. అరణ్యంలో పోయి కేక వేస్తున్నాడు బాప్తీసమిచ్చు యోహాను. మరి ఎవరు వచ్చారు అక్కడికి? చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ వచ్చారంట. ప్రధాన యాజకులు వచ్చారు, పరిసయ్యులు వచ్చారు, శాస్త్రులు వచ్చారు, సైనికులు వచ్చారు, సామాన్య ప్రజలు వచ్చారు. ఏడునాడినా? పట్టణంలో లేడినా? అరణ్యంలో ఉండి కేక వేస్తే అందరూ వచ్చి అయ్యా మేమేం చేయాలి అని మారు మనసు పొంది బాప్తీసం పొందినారంట ఆయన చేత. అంటే ఎవరైతే వాక్యమును ఆహారముగా భుజిస్తారో వారు మండుచు ప్రకాశించుచున్న దీపముల వలె ఉంటారు. సో రెండో ప్రశ్న ఏంటంటే అందుకే మనము వాక్యానికి సమయము మన వ్యక్తిగత జీవితంలో ఏం చేయాలంట? ఇవ్వాలి అని చెప్పి దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది. ఇక్కడ మూడో విషయాన్ని మనం గమనిస్తే, దేవుడు ఒకవేళ ఈ ప్రశ్నలు నీకు వేస్తే ఆ రోజు నువ్వు ఎలా ఉంటావు? మూడో ప్రశ్న ఏంటి అంటే నీ దాన ధర్మములు ఎలా ఉన్నాయి? అంటే దేవుడు మనకు కొంచెమో కొద్దో గొప్ప కొంత ధనమో ఇస్తున్నాడు, లేకపోతే కొన్ని విషయాలలో దేవుడు నీ చేయిని పైన పెట్టాడు. ఆ మాత్రము కూడా లేని వారు లోకంలో చాలామంది ఉన్నారు. అలాంటి వారు నీకు తారసపడినప్పుడు, అలాంటి అవసరతలో ఉన్నవారు నువ్వు చేయగలిగిన
సమయం ఉన్నప్పుడు ఏమంటారు నీవు చేసే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది, నీ మనసు ఎలా ఉంటుంది? దాన ధర్మములు చేయుట అనేది ఒక ప్రధానమైనటువంటి విషయం బైబిల్లో. మొట్టమొదట రక్షింపబడిన అన్యజనుడైన కొర్నేలి, దేవుని వాక్యం తెలియదు అతనికి, కానీ దేవుడు అంటే ఇష్టమైన ఆయన నీతిగా నడుచుకుంటున్నాడు, దాన ధర్మాలు చేస్తూ ఉంటున్నాడు. అతడు చేసిన దాన ధర్మములు, నీతి కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చేరినాయంట? జ్ఞాపకార్థముగా ఆయన సన్నిధికి చేరినవి. దేవదూత దిగి వచ్చింది, కొర్నేలి నీ ప్రార్థనలు, నీ నీతి కార్యములు, నీ దాన ధర్మములు దేవుని సన్నిధికి చేరినాయి అంట. అంటే మనం ఇక్కడ ఎవరికో హెల్ప్ చేస్తే యేసయ్య అంటాడు కదా, ఏమని? దేవుడు సిద్ధపరిచిన నిత్య జీవానికి ఏర్పరచబడిన వారలారా రండి అంటాడు. కొంతమందినేమో నిత్య జీవానికి, కొంతమందినేమో నరకానికి పోతున్నారట. మేకలు గొర్రెల్ని ఆయన వేరు చేసినప్పుడు ఈ మాట చెప్తాడు. నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరు నన్ను దర్శించారు, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు, నేను దాహంతో ఉన్నప్పుడు నాకు నీళ్ళు ఇచ్చారు, నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు మీరు నన్ను దర్శించారు అంటే వాళ్ళు అన్నారంట, ఎప్పుడు నీవు ఆకలితో ఉన్నావయ్యా? ఎప్పుడు మేము దర్శించాము అంటే నీ పొరుగువానికి నువ్వు చేస్తే నువ్వు నాకు చేసినట్టే అన్నాడు. కాబట్టి బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిస్తున్నాడు అంటాడు. ఒక బీదవాడికి మనం హెల్ప్ చేస్తే ఏంటంటే అది దేవుడి లెక్కలో అది అప్పు కింద ఆయన జమ చేసుకుంటాడు. వడ్డీతో సహా, చక్రవడ్డీతో సహా నీకు మరలా ఇస్తాడు. హల్లెలూయా. సో కాబట్టి అలాంటి చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మన గుప్పిలిని బిరగబట్టొద్దు, తప్పకుండా సహాయము చేయాలి. ఓకే, ఇది మూడో ప్రశ్న. నీ దాన ధర్మాలు ఎలా ఉన్నాయి? కనికరము చూపించగలుగుతున్నావా ఇతరుల మీద అనే మాట. నాలుగో విషయము, దేవునికి మనం ఇచ్చే విషయంలో మనం ఎలా ఉంటున్నాము. దేవునికి దశమ భాగం కావచ్చు, కృతజ్ఞత అర్పణలు కావచ్చు, లేకపోతే దేవునికి సమయం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. దేవునికి ఇచ్చే వాటి విషయంలో మనం నమ్మకంగా ఏం చేయాలంటే నమ్మకంగా ఉండాలి. దేవుడు తగిన ప్రతిఫలం మనకి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఐదో విషయము, మన నియామక కాలములు. అంటే ఇప్పుడు ఆదివారం ఒక టైం, మన నియామక కాలములు ఎలా ఉన్నాయి? దేవునికి మనం సమయం ఇవ్వగలుగుతున్నామా? ఆయన సమయంలో మనము వెళ్ళి ఆయనను ఆరాధించాలి. మనకు వీలైనప్పుడు కాదు, మనకు అనుకూలమైనప్పుడు కాదంట. ఇశ్రాయేలుకు దేవుడు చెప్తాడు, సంవత్సరానికి 3 సార్లు నా సన్నిధిలో మీరు కనబడాలి ఈ పలానా టైంలో అంటాడు. నాకు కుదరట్లేదు ప్రభా, నీ టైంలో ఆయన వస్తాడా? ఆయన టైంలో నువ్వు వస్తావా? హల్లెలూయా. మనం ఆయన టైంలో పోవాలనా, లేకపోతే ఆయననే మన టైంలో రావాలనా? దేవుని టైంలో, ఆయన అపాయింటెడ్ టైంలో మనము వెళ్ళి ఆయనను ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి, ఆయన నామాన్ని గణపరచాలి. కాబట్టి నీ నియామక కాలములు ఎలా ఉన్నవి అని దేవుడు అడిగితే మనం ఎలా చెప్పగలము? ఆరో విషయము, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవునికి భయపడి ఆయన యందు నీవు భయభక్తులు కలిగి జీవించావా? నువ్వు భయభక్తులు కలిగి జీవించావా అని దేవుడు అడిగితే, భయభక్తులు అంటే ఏంటి? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనగా చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత నాకు అసహ్యము. ఎవరికి అసహ్యము? దేవునికి అసహ్యం. నువ్వు గర్వంగా ఉంటే ఆయనకు అసహ్యం, కుటిలమైన మాటలు కలిగి ఉంటే అసహ్యం. కాబట్టి యెహోవాకు అసహ్యమైనది ఏంటిది అంటే భయభక్తులు కలిగి ఉండుట అనగా చెడుతనమును అసహించుకోవడమే. అసహించుకుంటున్నామంటే వాటిని అనుసరించమన్నమాట, వాటికి దూరంగా బ్రతుకుతామన్నమాట. కాబట్టి భయభక్తులు కలిగి ఉన్నావా అంటే చెడుతనానికి నీవు దూరంగా ఉన్నావా అని దేవుడు అడుగుతాడు. హల్లెలూయా. సో చాలామందిని నేను నా యొక్క నా భక్తి జీవితం ప్రారంభించిన ఈ సంవత్సరాల, దాదాపు 20 సంవత్సరాల ఈ ప్రయాణంలో నేను చాలామందిని చూశాను. ఈడ భక్తే ఉంటుంది, మళ్ళీ సేమ్ బయట పోతే అదే అలవాట్లు, అదే కథ, అదే ఇది. నేను ఒకరోజు ఒక ఆమె నేను అడిగాను, ఏమ్మా ఇంత చేస్తూ నువ్వు ఎలా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నావు అని అంటే, దేవుడు క్షమిస్తాడన్నా, దేవుడు క్షమిస్తాడు కదా అన్నది. ఓ భయంకరమైన పాపంలో బతుకుతుంది, అది తెలిసింది. ఎందుకు ఇలా బతుకుతున్నావు నువ్వు అంటే, ఇలా బతుకుతూ ఎలా నువ్వు దేవుని సన్నిధిలో నిలబడగలుగుతున్నావు అని అంటే, దేవుడు క్షమిస్తాడన్నా. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనగా చెడుతనమును అసహించుకొని బతకాలి కదా. ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండడం దేవుడు కోరుతా ఉన్నాడు కదా. అందుకనే మోషే అట ఈ వారం పోర్షన్లో, ముందు వారం పోర్షన్లో ఆయన చెప్తున్నాడు, శ్రద్ధగా వినుడి, చెవులు గలవాడు వినుడుగాక జాగ్రత్తగా వినుడి, మీ మీద నేను 2 సాక్షులుగా పెడుతున్నా అన్నాడు.
ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం 32వ అధ్యాయం 1వ వచనంలో, ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మీతో మాట్లాడుదును, భూమండలమా చెవియొగ్గుము, నా నోటి మాట వినుము. 32వ అధ్యాయం 1వ వచనం. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము, నా ఉపదేశము వానవలి కురియును, నా వాక్యము మంచు వలను, లేత గడ్డి మీద పడు చినుకు వలను, పచ్చిక మీద కురియు వర్షము వలను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించదను, మన దేవుని మహత్యమును కొనియాడుడి. సో కాబట్టి ఇక్కడ మోషే చనిపోవడానికి ముందు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన, మీరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళబోతున్నారు, కాబట్టి మీరు మర్చిపోతారేమో, నా మాటలు మర్చిపోతారేమో, వాక్యం మర్చిపోతారేమో, దేవుణ్ణి మర్చిపోతారేమో అని చెప్పి మోషే అట ఎవరిని సాక్షులుగా పెడుతున్నాడట? ఆకాశమును భూమిని సాక్షులుగా పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళకు ఒక కీర్తన నేర్పిస్తూ ఉన్నాడు. మోషే రాసినటువంటి కీర్తనలో ఈ 32వ కీర్తన ఒకటి ప్రధానమైనటువంటిది. నిర్గమాకాండంలో సముద్రంలో వారు పాడినటువంటి పాట 15వ అధ్యాయంలో ఆ కీర్తన మోషే కీర్తనగా మనం చూస్తాం. 90వ కీర్తనలో మనము మోషే రాసిన కీర్తనలో ప్రధానమైనటువంటి కీర్తనలు 3 కీర్తనలు ఉన్నవి. ఇవే కీర్తనల గురించి మనకు ప్రకటన గ్రంథంలో కూడా దేవుని సన్నిధిలో మోషే కీర్తన గురించి మాట్లాడతారు అక్కడ. సో కాబట్టి ఈ కీర్తన ఇశ్రాయేలు ప్రజలు ఏమంటారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఉండాలో, ఎలా బతుకుతారో, ఒకరోజు నా సన్నిధిలో వచ్చి నిలబడినప్పుడు నేను వారిని లెక్క అడిగితే అప్పుడు సాక్షులు ఎవరంట? భూమి ఆకాశములు సాక్ష్యం ఇస్తాయంట. ఏమయ్యా నీవు నీ క్రయ విక్రయాల విషయంలో నువ్వు ఎలా ఉన్నావు అంటే, నేను బాగానే ఉన్నాను ప్రభు అంటే, నువ్వు కాదు చెప్పాల్సింది. నీ మీద సాక్షులుగా ఉన్నవారు ఎవరంట? భూమి ఆకాశము, పైన ఆకాశం ఉంది, క్రింద భూమి ఉంది, ఇవి నీ మీద సాక్షులుగా ఆయన పిలుస్తాడు ఆ రోజు. కాబట్టి ఒకవేళ నువ్వు ఈ నేలలో నువ్వు ఎందుకు ఆ రెండుటినే దేవుడు సాక్షులుగా పెట్టినాడు? ఎందుకంటే నీ లోపట ఆ రెండు ఉన్నాయి. నీ యొక్క జననం ఎలా జరిగింది? దేవుడు మొదటి మానవుని తయారు చేసినప్పుడు నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. జీవవాయువు పైనుంచి వచ్చింది, మట్టి నేల నుంచి వచ్చింది. కాబట్టి నీ మీద ఎవరిని సాక్షులుగా పెట్టాడు ఆయన? పైన ఆకాశము, క్రింద భూమిని ఆయన సాక్షులుగా పెడతా ఉంటున్నాడు. కాబట్టి సాక్ష్యం అనేది ఇద్దరు సాక్షుల మీదట ఒక మాట స్థిరపరచబడుతుంది. ఇద్దరు సాక్షులుంటే ఏ సంగతి అయినా అది తేలుతుంది అనే మాట మనం చూస్తాము. హల్లెలూయ. కాబట్టి దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు మన మీద సాక్ష్యం ఇచ్చేవారు ఉన్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా బ్రతకాలి. భూమిని కాదని మనం ఎక్కడ తిరగలేం కదా. హల్లెలూయ. నువ్వు రూమ్లోకి వెళ్ళినా ఉంటుంది, నువ్వు ప్రయాణంలో ఉన్నా ఉంటుంది, నువ్వు ఎక్కడికి పోయినా భూమి ఉంటుంది. మరి ఆకాశము అది కూడా ఎక్కడికి పోయినా ఉంటుంది. దాని నుంచి తప్పించుకోలేము, దీని నుంచి కూడా తప్పించుకోలేము. ఒకరోజు ఇవే మన మీద సాక్ష్యం ఇస్తాయంట. హల్లెలూయ. సో కాబట్టి దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు మనం తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. ఒక యజమాని అంట ఒక తోట వేసాడంట. ఆ తోటలో ఎవరిని పెట్టినా పంట వచ్చే టైంకి దొంగతనం జరుగుతుంది. పంట వచ్చే టైంకి, కోత టైంలో దొంగతనం జరుగుతుంది. రావాల్సినంత పంట యజమానికి వస్తలేదు. కాబట్టి చాలా ఆలోచించి ఎంతోమందిని మార్చాడంట. పని వాళ్ళని ఎంతోమందిని మార్చాడు. ఎవడొచ్చినా అదే జరుగుతుంది. ఇక లాభం లేదని ఒక కుంటివాడిని, ఒక గుడ్డివాడిని ఆ తోటకి కాపలాగా పెట్టాడంట. కుంటివాడైతే పరిగెత్తలేడు, గుడ్డివాడైతే చూడలేడు. కాబట్టి దొంగతనం జరగడానికి అవకాశమే లేదు. కాబట్టి అయినా దొంగతనం జరిగిందంట. ఈ కుంటివాణి గుడ్డివాణి పెట్టినా సరే దొంగతనం జరిగిందంట. అరే దొంగతనం ఎలా జరిగింది? ఈయనకి కాళ్ళే లేవాయే, వానికి కళ్ళే లేవాయే అని అంటే దొంగతనం మళ్ళీ వీళ్ళే చేశారట. ఎలా చేశారు మీరు అని అడిగితే వాళ్ళు చెప్తారంట, గుడ్డివాడి మీద కుంటివాడు కూర్చొని కాయలు తెంపారంట. ఎందుకు? కళ్ళు ఒకటే కనబడవు, వీడు నడుస్తాడు చేస్తాడు. పైన కూర్చున్నాడు ఏం చెప్తాడు? ఇటు వెళ్ళు అని చెప్పి. హల్లెలూయా. ఒకరోజు దేవుని సన్నిధిలో నీ శరీరము నీ ఆత్మ నిలబడతాయి. శరీరాన్ని అడుగుతాడంట దేవుడు, ఏమ్మా ఎందుకు చేసావు ఇలా అని అంటే శరీరం అంటదంట, నాది ఏముందయ్యా, నా లోపల ఉన్నది ఏం చేస్తే నేను గదే చేస్తా కదా, నా పొరపాటు ఏం లేదన్నదంట శరీరం. అప్పుడు ఆత్మను అడిగాడంట, ఆత్మ నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటే, నాదేముంది, నేను నీ నిశ్వాసను, నీ నోటి నుండి వచ్చిన ఊపిరిని నేను పరిశుద్ధుడను, శరీరమే దాని ఆశలు నెరవేర్చుకోవడం కోసం నన్ను ప్రేరేపిస్తుంది, నా తప్పేం లేదు అని ఒకరి మీద ఒకరు ఏం చేసినారట?
నిందలు మోపుకున్నారు అనే మాట మనం అక్కడ చూస్తాం. కాబట్టి తీర్పు దినమున దేవుని సన్నిధిలో నీవు నిలిచినప్పుడు నీ మీద భూమి సాక్ష్యం ఇస్తుంది, ఆకాశం సాక్ష్యం ఇస్తుంది. అక్కడ నీవు నిలబడాలంటే ఇక్కడ నీ క్రయ విక్రయాలలో న్యాయం ఉండాలి. దేవుని వాక్యము చేత పోషింపబడే నీ ఆత్మను పోషించడానికి నీ వాక్యానికి సమయము నీ లైఫ్లో ఇవ్వాలి. నీ దాన ధర్మాల విషయంలో నీవు కనికరము కలిగి ఉండాలి. హల్లెలూయా. తర్వాత నీ నియామక కాలముల విషయంలో, దేవునికి ఇచ్చే సమయాల విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకరోజు మనము దేవుని సన్నిధిలో ఏం చేస్తామంట, నిలబడతాం. ఈ భూమి ఆకాశముల గురించి మనం ఆలోచన చేస్తే, సొదొమ గొమొర్రా పట్టణాలు పాపములో ఉన్నప్పుడట భూమి మొరపెట్టిందంట, ఆకాశం మొరపెట్టిందంట. భూమి భరించలేకపోయిందంట ఆ ప్రజలని. చదవండి ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపము బహు భారమైనది గనుకను, నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదు. నా యుద్ధకు వచ్చిన మొర చొప్పున దేవుని సన్నిధికి ఒక మొర వెళ్ళిందంట. 21వ వచనం. అదే కదా, ఓకే. సో కాబట్టి భూమి మొరపెడుతుంది, ఆకాశం మొరపెడుతుంది. ఎందుకు అంటే ఒక మనిషి పాపంలో బతికినప్పుడట భూమి ఏమో ఇనుములాగా అయిపోతుందంట, ఆకాశమేమో ఇత్తడిలాగా అయిపోతుంది. అంటే భూమి తన సారమియ్యదు, ఆకాశమేమో వర్షమియ్యదు, మంచి ఇయ్యదు. హల్లెలూయా. శాపాలలో ఒక శాపం ఇది. ఏంటిది? ఆకాశం ఇత్తడిలాగా, భూమి ఏమో ఇనుములాగా మారిపోవడం అనేది. ప్రకృతి నీకు సహకరించదు నువ్వు పాపములో నిలిచి ఉంటే. హల్లెలూయా. ఆకాశం నీకు సహకరించదు నువ్వు వర్ధిల్లడానికి, నువ్వు అభివృద్ధి చెందడానికి. కాబట్టి సొదొమ గొమొర్రా పాపం ఏంటి అంటే వారు వ్యభిచార సంబంధమైన పాపంలో ఉన్నారు, లైంగిక దురాచారంలో ఉన్నారు, వాళ్ళు గర్వంగా ఉన్నారు, కనికరము లేకుండా ఉన్నారు. సొదొమ పాపం ఎలాంటిదో తెలుసా? ఎవడిది వాడే చూసుకుంటాడంట, ఇంకొకడికి సహాయం పొరపాటున కూడా చేయకూడదు. అక్కడ పాపం లీగలైజ్ చేయబడింది, చట్టం చేయబడింది, అన్యాయం చట్టం చేయబడింది. లోతు కుమార్తె ఒక ఆమె ఆ పట్టణంలో ఉన్నప్పుడు ఒక పరదేశి ఆ పట్టణానికి వచ్చి జీవనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు అతనికి ఆ పట్టణస్థులు ఎవ్వరు సహకారము ఇవ్వట్లేదు, కనీసం ఫుడ్ కూడా ఇవ్వట్లేదు, నీళ్లు కూడా ఇవ్వట్లేదు. అది ఎడారి ప్రాంతం, ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా దూరం వెళ్ళాలి. కాబట్టి అతడు ఇక చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు లోతు కుమార్తె వెళ్ళి అతనికి ఆహారము నీళ్లు ఇచ్చిందంట. ఇస్తే ఏం చేశారు తెలుసా? సొదొమ పట్టణస్థులు ఆమెను కాల్చి చంపేశారంట. ఎందుకు? ఏం చేసింది ఆమె? చావు బతుకుల మధ్య ఉన్నవాని మీద కనికరము చూపించింది. ఇక్కడ లీగలైజ్ అయి ఉన్నది ఏంది? కఠినత్వంగా ఉండాలి, కనికరం ఎవడి మీద చూపించకూడదు. సో కాబట్టి ఆమె చనిపోతూ ఉన్నప్పుడు ఆమె మొరపెట్టిందంట దేవునికి. భూమి మొరపెట్టింది, ఆకాశం మొరపెట్టింది, లోతు యొక్క కుమార్తె మొరపెట్టిందంట సొదొమ గురించి. దేవుడు వారి మొరలు ఆలకించి వారి సాక్ష్యములను విని ఏం చేసినాడు? అగ్ని గంధకములు ఆ పట్టణం మీదకి రప్పించినాడంట. మనం సరిగా ఉండకపోతే ఈ భూమి మనల్ని కక్కివేస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా వారు ఇష్టం వచ్చినట్లుగా వారు బ్రతికితే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశమైనటువంటి ఆ భూమి ఏం చేస్తుందంటే వాళ్ళని కక్కేసింది, అనేక సార్లు కక్కేసింది వాళ్ళని. ఒకసారి వచ్చి బబులోనీలు వచ్చి తీసుకుపోయారు, ఇంకొకసారి వచ్చి మాదియ పారసీకపు దేశపు వాళ్ళు వచ్చి తీసుకుపోయారు. వీళ్ళు వేరే అక్కడి నుంచి కక్కేస్తే పోయి బబులోన్ దేశంలో పడరు. 70 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం సరిగా ఉండకపోతే మనమున్న ప్రాంతం మనల్ని కక్కివేస్తుంది, మనమున్న పరిస్థితులు మనల్ని కక్కివేస్తాయి. అందుకని ఆకాశం సాక్ష్యం ఇస్తుంది ఒకరోజు మన గురించి, భూమి సాక్ష్యం ఇస్తుంది ఒకరోజు మన గురించి. కాబట్టి మన యొక్క ఆ దేవుడు వేసేటువంటి ఆ ప్రశ్నలు, ఒకవేళ దేవుడు మనల్ని వేస్తే సొదొమ గొమొర్రా పాపము ఆ అన్నిటి విషయాల్లో అది తప్పిపోయింది. దేవుణ్ణి తిరస్కరించారు, కనికరము లేదు, లైంగిక సంబంధమైన
ఏమంటారు వ్యభిచారములో వాళ్ళు జీవిస్తున్నారు, గర్వంతో ఉన్నారు, అన్యాయాన్ని వాళ్ళు లీగలైజ్ చేసేసారు. కాబట్టి అలాంటి పాపము వారి జీవితాల్లో ఉంది కాబట్టి దేవుడు వారిని ఏం చేసినాడంట, అగ్ని గంధకాలు ఆ పట్టణం మీద కురిపించబడినవి. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఈ భూమి మీద ఒక మనిషి వ్యవసాయం చేయాలంటే 4 వ్యక్తులు అందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. వ్యవసాయం జరగాలంటే ఒకటి, వ్యవసాయం చేయాలని ఒక ఆయన గట్టి ఏంటిది సమర్పించుకోవాలి. ఒక మనిషి కావాలి, ఆ మనిషి సమర్పణ కలిగిన మనిషి కావాలి వ్యవసాయం చేయాలంటే. రెండోది, ఎక్కడ చేయాలి వ్యవసాయం? నేల కావాలి. ఏం కావాలి? భూమి కావాలి. భూమి ఏమో తన సారం ఇవ్వాలి. తర్వాత ఆకాశమేమో ఏమి ఇవ్వాలి? వర్షం ఇవ్వాలి, గాలి ఇవ్వాలి, మంచు ఇవ్వాలి. ఆకాశం తన మంచు ఇవ్వాలి. అయితే ఇవన్నీ ఉండగా దేవుడు దానిని ఏం చేయాలి? మొలకెత్తించాలి. ఈ 4 కలిస్తేనే ఒక పంట అనేది బయటికి వస్తుంది. భూమి తన సారం ఇవ్వాలి, మానవుడు కష్టం చేయాలి, ఆకాశమేమో వర్షం ఇవ్వాలి, దేవుడు దానిని మొలకెత్తించాలి. అప్పుడు ఏమవుతుంది? పంట వస్తుంది అనే మాట మనం చూస్తూ ఉంటాం. భూమి అట, అందుకనే యాకోబు తన పిల్లలను దీవించేటప్పుడు అంటాడు, భూమి తన సారం ఇస్తుంది నీకు, ఆకాశము తన వర్షం ఇస్తుంది నీకు అని ఆశీర్వదిస్తాడు. భూమి ఆకాశములు మన మీద సాక్ష్యముగా ఉంటాయి. మనం సరిగా ఉంటే భూమి మనకు సహకరిస్తుంది. మనం బ్రతకడానికి, మనం వర్ధిల్లడానికి, మనం ఆశీర్వదించబడడానికి భూమి సహకరిస్తుంది. ఒకవేళ నువ్వు సరిగా బ్రతకకపోతే, పాపంలో బతికితే ఏం చేస్తుందట? భూమి మనల్ని కక్కివేస్తుంది. ఒకటి. రెండోది, ఒక దినమున మన మీద అదేం చేస్తుందట? సాక్ష్యం ఇస్తుంది. భూమి ఆకాశములు మన మీద సాక్ష్యం ఇస్తవి అనే మాట మనము చూస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీతిమంతులు ప్రార్థన చేసినప్పుడట భూమి ఆకాశములట కంపించినవి అంటాడు. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేస్తే? నీతిమంతులు ప్రార్థన చేస్తే భూమి ఆకాశములు కంపించినవి. పౌలు శీలలు చెరసాలలో ఉండి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తే ఆ చెరసాల పునాదులు కదిలినాయంట. భూకంపం వచ్చింది. ఎందుకు భూకంపం వస్తుంది? పాపం వలన భూమి అంట అస్తవ్యస్తం అయిపోయింది. అయితే నీతిమంతులు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అప్పుడు అది మళ్ళా సెటరేట్ అవుతుందంట. హల్లెలూయా. భూమి సెటరేట్ అవుతుంది, ఆకాశం సెటరేట్ అవుతుంది. భూమి ఆకాశములు అవి కదిలించబడును అనే మాట మనం చూస్తాము. భూమి ఆకాశములు ఎప్పుడు కదిలించబడతాయి? ఎందుకు కదిలించబడతాయి? కదిలించబడినప్పుడు ఏం జరుగుతుంది అంటే, నీతిమంతులు ప్రార్థన చేసినప్పుడు కదిలించబడతాయి. అవి ఎందుకు కదులుతాయి అంటే, పాపము వలన వాటి యొక్క ఏమంటారు క్రమాన్ని తప్పిపోయి ఉన్నప్పుడు నీతిమంతులు ప్రార్థన చేసినప్పుడు అవన్నీ ఆ భూకంపం వచ్చినప్పుడు అంట అవి ఏమవుతాయంట? సెటరేట్ అవుతాయి అనే మాట మనం చూస్తాం. 120 మంది మేడగదిలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? భూమి కంపించింది, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. అగ్ని నాలుకల వల్ల వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినాడంట. ఆ 120 మంది చేసిన ప్రార్థనను బట్టి అప్పుడున్నటువంటి ఆకాశం సెటరేట్ చేయబడింది, అప్పుడున్నటువంటి భూమి సెటరేట్ చేయబడింది. కాబట్టి నీతిమంతులు ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే, దేవుని ఉగ్రత భూమి మీదకి రాకుండా ఈ భూమి అంతా సెట్ అవ్వాలి అంటే, ఆకాశం సెట్ అవ్వాలంటే, సొదొమ గొమొర్రా మీదకి వచ్చినట్లుగా దేవుని ఉగ్రత రాకుండా ఆపగలిగిన ఒకే ఒక్క ఆయుధం ఏంది అంటే నీతిమంతుల ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే భూమి సరి చేయబడుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే తాను కోల్పోయిన సారాన్ని మరలా తిరిగి అది ఏం చేస్తుందంట? ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మన ప్రార్థన చాలా విలువైనటువంటిది. వారు ప్రార్థన చేస్తే భూమి కంపించింది, ఆకాశం సెటరేట్ అయ్యింది, భూమి సెటరేట్ అయ్యింది అంట. అందుకని నీతిమంతులు ప్రార్థించినప్పుడు భూకంపములు కలిగినవి. ఇక్కడ నేర్చుకునే విషయం ఏంటంటే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు ఒకవేళ సొదొమ గొమొర్రా పట్టణం యొక్క పాపములు ఒకవేళ మనలో ఉన్నాయేమో జాగ్రత్తగా మనము చూసుకోవాలి అంట. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు తిరిగి లేచినప్పుడు కూడా భూమి కంపించింది, సమాధులు తెరవబడ్డాయి. అప్పుడు ఇంకా అద్భుతం జరిగింది. ఎందుకంట సమాధులు తెరవబడి సమాధులలో నుంచి తిరిగి లేచి బతికొచ్చారంట. మామూలు సెట్ కాదు అది. అందుకనే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని అక్కడ నుంచి మళ్ళీ కొత్త ఎరా స్టార్ట్ అయింది. హల్లెలూయా. అంతకుముందు లేని అభివృద్ధి, అంతకుముందు లేని ఏమంటారు ఆహార ఉత్పత్తి, అంతకుముందు లేనటువంటి ఇవన్నీ కూడా ఆ తర్వాత కాలంలో వచ్చినవి. అందుకనే మన పెద్దవాళ్ళు చెప్తారు, ఒకప్పుడు మన వాళ్ళు రేగడి మట్టి తిని బతికినారు. ఏం తిని బతికారంట?
రేగడి మట్టి తిని బతికారంట. అంటే ఒక ఆహారం లేని పరిస్థితి అన్నమాట. అంటే ఎంత శాపం ఉంటే ధాన్యానికి బదులు మట్టి తిని బతికినారంటే, హల్లెలూయా. అలాంటి పరిస్థితిని మార్చగలిగినది ఒక్క నీతిమంతుడు తన ప్రార్థన వలన. హల్లెలూయా. నీతిమంతుల ప్రార్థన మొత్తం ప్రపంచాన్ని, అందుకనే అపోస్తలుల గురించి మాట్లాడుతూ అంటారు, భూలోకమును తలకిందులు చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారు అంటాడు. తలకిందులు చేయడం అంటే ఆల్రెడీ అది తలకిందులు అయి ఉంది, వీళ్ళు వచ్చి దాన్ని ఏం చేస్తున్నారు, మళ్ళీ సెటరైట్ చేస్తున్నారు, సరి చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మనం విశ్వాసంతో చేసే ప్రార్థన ఏం చేస్తారు, నీ చుట్టూ అట్మాస్ఫియర్ని మార్చివేస్తుంది. దేవుని యందు విశ్వాసంతో నువ్వు చేసే ప్రార్థన నీ పరిస్థితుల్ని మారుస్తుంది. ఒకవేళ నీ బలహీనతను బట్టి, నీ పాపమును బట్టి నువ్వు ఏదైనా నీకు వ్యతిరేకమైన పరిస్థితిని నువ్వు అనుభవిస్తున్నావేమో, ఇప్పుడు నీవు విశ్వాసంతో చేస్తే ఆ పరిస్థితి ఒక భూకంపం కలిగినట్లుగా కలిగి ఆ పరిస్థితి మొత్తం మారిపోతుంది. హల్లెలూయా. దేవుడు కంప్లీట్గా మునుపున్న దానికంటే రివర్స్లో దేవుడు కంప్లీట్గా మార్చివేయగలడు. కాబట్టి అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ న్యాయపీఠం ముందు మేము నిలబడినప్పుడు ఒకవేళ నీవి ప్రశ్నలు వేస్తే మేము సమాధానము చెప్పువారమై ఉండునట్లుగా ప్రభా, మేము మా పాపమును బట్టి, బలహీనతలను బట్టి మా జీవితాలలో మాకు వ్యతిరేకమైన పరిస్థితులు నిలిచి ఉంటే నాయనా, ఇదిగో విశ్వాసంతో మేము చేసే ప్రార్థన మా పరిస్థితులను మార్చివేస్తుంది అంటున్నావు. నీతిమంతుల ప్రార్థన భూమిని, ఆకాశమును సెట్ చేస్తూ ఉంది ప్రభా. దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. సొదొమ గొమొర్రా పాపమేదియో మా జీవితాలలో లేకుండా సహాయం చేయండి. మా అందరి పక్షముగా మీరు మరణించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్ష లేదు అన్నావు తండ్రి. ఇదిగో ఆ ఏ శిక్ష లేని స్థితి కిందికి మమ్మల్ని తీసుకొని వచ్చి శాపగ్రస్తమైన ఈ నేల తండ్రి ఇదిగో ఆశీర్వాదకరంగా మారి మాకు తన సారం ఇచ్చినట్లుగా, ఆకాశము తన యొక్క వర్షం ఇచ్చినట్లుగా, సకల సృష్టి నీ కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది అన్న మీ మాటను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. సకల సృష్టి నీ పిల్లల అభివృద్ధికి సహకరించినట్లుగా సహాయము చేయండి. దేవదూతల సహకారం, భూమి సహకారం, ఆకాశము సహకారం, ప్రకృతి సహకారము నీ పిల్లలకు అనుగ్రహించబడినట్లుగా కృపదయ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, నీకు వందనాలు. కూడి ఉన్న నీ బిడ్డలందరినీ దీవించండి. వారు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు వారి చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ పరిస్థితులన్నీ మార్చబడినట్లుగా కృపదయ చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.